75 ఏళ్ళైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చి. ఎందుకంటే ఇంకా అసమానతలు పోలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఇందిరాగాంధీ రాజ్యాంగ నిర్మాతలేమో అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళకు కూడు గుడ్డ నీడ ఇవ్వాలి అని వాళ్ళు మాట్లాడినారు. ఇంతమంది ఇన్ని మాట్లాడినా మరి ఇవాల్టి వరకు ఎందుకు పేదరికం తొలగిపోలేదు? ఎందుకు తొలగిపోలేదంటే వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళు ఆర్థికంగా పైకి రావాలి. పైకి వచ్చే వరకు కూడా మీరెన్ని విమర్శలు చేసినా ఇట్లా బటన్ నొక్కి డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. ఎవరికి వేస్తూ ఉన్నారు? పిల్లల చదువుల కోసం వేస్తున్నారు, ఒంటరి మహిళలు బ్రతకడానికి వేస్తున్నారు, వృద్ధులు బ్రతకడానికి వేస్తున్నారు, లేకపోతే ఇతర రంగాలు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. రెండవది ఏమిటి? వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను, వాళ్ళు తాగి పడుకుంటున్నారు, లేదా సోమరులు అయిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మీరు ఏదైతే డబ్బు సంక్షేమం ద్వారా ప్రజలకు ఇస్తూ ఉన్నారో ఆ డబ్బు మళ్ళీ మార్కెట్లోకి వస్తున్న రుజువులు మీకు కనిపిస్తాయి. తప్పదు కదా, వాళ్ళ దగ్గరకు వస్తున్న డబ్బు వాళ్ళ వృత్తుల్లో పెడతారు, లేకపోతే వాళ్ళ ఇంటి అవసరాలకు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లల చదువులకు పెట్టుకుంటారు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వీటికి ఏదైనా మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నది కదా, డబ్బు అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఆ డబ్బు పన్నుల రూపేణ ప్రభుత్వం దగ్గరకు వస్తున్నది కదా. కాబట్టి వాళ్ళు ఆ స్థాయి నుంచి పైకి కొంత లేచే వరకు కూడా ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన, సంక్షేమ రాజ్యం అంటేనే మనది వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకుంటాం కదా, సంక్షేమ రాజ్యం అంటేనే అది పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చే వరకు వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళు స్వయం పోషకులుగా ఉండేట్టు, గౌరవప్రదంగా జీవించేట్టుగా వాళ్ళ ఆ స్థాయికి వచ్చే వరకు ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరిని విమర్శలు చేసినా తప్పదు అని చెప్తున్నారు ఆయన. ఇందాక రాజశేఖర రెడ్డి గారు దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం, సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటుందంటారు? ఆయన కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటుంది ఆయనది కూడా. ఆయన కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయనకు దురలవాట్లేం లేవు. ఆయన మందు జోలికి పోరు, ఆయన ధూమపానం లేదు, ఇతరమైన లేవు. ఆయన రోజు జిమ్ చేస్తారు. ఆయనకు శారీరకంగా దృఢంగా ఉండే, ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవి ఆయనకు. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలు అంట 6 కల్లా 6 తర్వాత మామూలుగా 6-7 తర్వాత ఆయన కూడా ఈ అధికార కార్యక్రమాలు ఏం చేయరు. ఆయన హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని చెప్పి ఆయన దాదాపుగా అట్లా ఏం లేదు, హార్డ్ అండ్ ఫాస్ట్ గా. బట్ ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం ఏదో ఏమంటారు అరాచకంగా ఉండకుండా ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే ఒక భాగం కుటుంబంతో, వ్యక్తిగత జీవితంతో ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని, వాళ్ళకి 6కు ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తారు. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము, ఉదయం 10 నుంచి 6 వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6ంటికి వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. వాళ్ళు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు కదా. అవసరమైతే తప్పదు, బట్ వీలైనంత వరకు మీరు మీ ఉద్యోగ విధులు ఈ సమయంలో చేయాలి. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు సాక్షి చైర్పర్సన్ గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో నేను కన్సల్టెంట్ ఎడిటర్ గా పనిచేసినాను కాబట్టి అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యరాలు, ఎవరి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉండవు.
రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి కూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికి వచ్చిన వ్యక్తి కూడా కాదు. నిజానికి ఆయన హైదరాబాద్లోనే లేడు ఎప్పుడు. ఆయన ఏదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగళూరులో అక్కడ ఉండేవాడు. కానీ ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాలు జోక్యం చేసి ఆయనే కాదు, ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల కానీ, ఇతరులు కానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడ ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు. భారతి గారైనా అంతే, ఆమె వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటావేమో చూస్తూ ఉంటారేమో. కానీ ఆమె నాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. సరే గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అపరిమితమైన స్వేచ్ఛ కదా, ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మీరు ఇందాక చెప్పారు షర్మిల గారు అంటే విజయమ్మ గారు, ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం పోయి చూడం కదా. కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు తెలంగాణకు మార్చుకున్నారు. ఆమె తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. ఎట్లా ఉంటుందో చూడాలి, మరి ఎక్స్పెరిమెంట్ అది. ఆమె అంటే 40 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నారు మీరు. అంటే షర్మిల గారి పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమైనా ఐడియా ఉందా? కష్టం అండి తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అప్పుడు ఉద్యమ సంస్థ అయినా తర్వాత అది ఫక్త్ రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి ఆ మేరకు దానికి ఉండే ప్రజాదరణ దానికి ఉంటుంది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతుంది జనంలో. అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినాం అనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం పుంజుకున్నది తెలంగాణ ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. హంగ్ వచ్చినా రావచ్చు, చెప్పలేము. అది ఇట్లాంటి దీనిలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఈ 3 బలమైన పక్షాలు తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి అవకాశం ఉండేది లేదు, తక్కువ. అది ఆవిడ గ్రహించలేకపోయిందండి. ఆవిడ గ్రహించలేకపోయారా, గ్రహించగలిగి పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు. కానీ ఏమవుతాడు, దానివల్ల ఏదో ఒక పక్షాన్ని నష్టం కూడా జరగవచ్చు. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల తీసుకుపోవడం వల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షం దేనికైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చెప్పడం కష్టం. ఆ మధ్యన ఈ షర్మిల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలుపుతున్నారని అన్నారు కదండి. చర్చలు జరిగినట్టున్నవి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా. అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను కొంత వాడుకోవడం కోసం అని చెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేసినట్టున్నారు. అవి ఫలించినట్టు లేవు ఇంకా. కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. కాబట్టి తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ను వాడుకోవడానికి పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలు చేసినారు బీజేపీకి. అదే కాన్సెప్ట్ వాళ్ళది. అట్లా తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి బహుశా షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం, తిప్పుదాం అని అనుకుని ఉంటారు. కానీ మరి అది ఎందుకు సాధ్యపడలేదు, వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదు మనకు తెలియదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మ అని ఉండేవాడు కేవీపీ రామచంద్రరావు గారు. నా ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు అనేవారు. అవును.
అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఉన్నారా సార్ ఆత్మలను కానీ లేకపోతే దగ్గర క్లోజ్ గా ఇప్పుడు డిస్కస్ చేయడానికి? ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉమ్, ఒక స్టైల్ ఉంటుందండి. ఆ, అట్లా ఒక అప్పుడు పద్ధతి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే, ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు కేవీపీ రామచంద్రరావు. ఉమ్, వాళ్ళిద్దరు నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు ఉమ్, ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉండేవి ఉమ్, రాజకీయంగా, స్వపక్షంలోనే. అట్లాడప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి ఉమ్, పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట. ఉమ్, తీసుకుపోతే ఆ ముఖ్యమంత్రి, మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య ఆ, అంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట, అది నా ఉమ్. ఆత్మ అని చెప్పినారట. అక్కడి నుంచి ఈ అది. ఆత్మ అనేది బాగా ప్రచారమైంది. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు కూడా బయటికి చెప్పేవాడు ఆ మాట. రామచంద్రరావు గారు కూడా చాలాసార్లు చెప్పినారు కదా, ఉమ్, నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని. అవును. ఏదన్నా అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకున్నారా? వాళ్ళిద్దరూ చాలా, నిజానికి కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి ఉమ్, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడు ఆయన. అంటే ఓకే. చాలా విషయాల్లో, ఉమ్, వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్వహణలో, ఇతర సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే క్రమంలో ఉమ్, రామచంద్రరావు గారు కూడా ఒక మనిషి తీసుకునే స్ట్రెస్ ఇద్దరు తీసుకునేవాళ్ళు. అదే. ఇద్దరు కలిసి పనిచేసినారు బాగా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే అండి, వైవిఎస్ అని ఉన్నా అంటే వైవి సుబ్బారెడ్డి గారు, వి అంటే విజయసాయి రెడ్డి గారు, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళు సలహాలు పాటిస్తున్నారు, ఎక్కువగా వీళ్ళే మాట్లాడుతుంటారు అని అంటుంటారు. ఉమ్. అంటే ఏ విషయం మాట్లాడాలన్నా వీళ్ళే చూస్తుంటారు అంటారు. వీళ్ళు కూడా షాడో ముఖ్యమంత్రులు అలా అంటుంటారు. అట్లా ఏం లేదండి, షాడో ముఖ్యమంత్రులని ఏమి ఉండరు. ఇప్పుడు ఉమ్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కొంతమందిని, ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రెడ్లే అండి మళ్ళీ. కొంతమంది ఇప్పుడు అట్లా ఆ మాటకు వస్తే, మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని తీసుకోండి, అందులో కులాల సమీకరణలు చూడండి, ఎంతమంది రెడ్డిస్ కాని వాళ్ళను, వెనుకబడిన తరగతుల వాళ్ళను, షెడ్యూల్ కుల వాళ్ళను ఎంతమందికి ఆయన అవకాశం ఇచ్చినాడు. అట్లా ఉండదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను రెడ్డిని కాదు, నేను ఆయన ప్రభుత్వంలో ఉన్నాను సలహాదారుగా, అట్లా చాలా మంది ఉన్నారు. అయితే ఏమిటి అంటే, ప్రస్ఫుటంగా కనిపించే వాళ్ళని చూసి వీళ్ళే అంత రెడ్లే ఉన్నారు చుట్టూ అని అనుకోవచ్చు. కానీ అందరూ ఉన్నారు. అందరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు, విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు, వైవి సుబ్బారెడ్డి రాజకీయాల్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. ఒక్కడు ఏం చేసుకుంటూ పోలేడు కదా, చుట్టూ ఒక టీం ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన టీంను పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి టీం అవుట్ కావాలనుకున్నాడు, పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళు మాత్రమే కనిపిస్తారంటే, ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అది రెడ్లు అని మాట్లాడతారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించని వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళ మాటలు కూడా వింటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటుంటారు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటారండి అప్పుడప్పుడు, ససామా అంటాడండి, అంటే సకల శాఖ మంత్రి అని. ఏ విషయం అన్నా సజ్జల రామకృష్ణరాజు మాట్లాడతాడు, మిగతా ఎవరు మాట్లాడరు ఏంటి? ముఖ్యమంత్రి రావాలి కదా బయటికి. ఆయన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడడం లేదు అనేది కరెక్ట్ కాదు. మిగతా మంత్రులంతా మాట్లాడతారు. ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ శాఖలకు సంబంధించి, బొత్స సత్యనారాయణ తన శాఖకు సంబంధించి మాట్లాడతాడు, పెద్దిరెడ్డి తనకు శాఖకు సంబంధించి మాట్లాడతాడు, రోజా తనకు శాఖకు సంబంధించి మాట్లాడతారు, అంబటి రాంబాబు తన ఇరిగేషన్ సంబంధించి ఆయన మాట్లాడతారు, ఎవరి శాఖలకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈజ్ అడ్వైజర్ పబ్లిక్ అఫైర్స్, ఓకే, ప్రజా సంబంధమైన విషయాలకు అడ్వైజర్గా ఉన్నారు ఆయన. రోజు ముఖ్యమంత్రి వచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడడం అనే ఒక కాన్సెప్ట్ లేదు, ఒక ఆచారాన్ని పక్కకు పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలన్నీ భిన్నమైన రాజకీయాలు. ఆయన తరఫున ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అధికారికంగా, ఆయన అందుబాటులో ఉన్నాడు, మీడియాకు అందుబాటులో ఉన్నాడు, బయట ఏమైనా జరుగుతున్నాడు వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఎవరో ఒకళ్ళను ఆయన డెలిగేట్ చేసినాడు. ఎవరికి ఎందుకు సమస్య ఉండాలి? రఘురామకృష్ణరాజు ఆయన
ఏమంటారు, తన అజ్ఞానాన్ని లేకపోతే తన ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల, పార్టీ పట్ల ఉన్న అక్కసును వెళ్ళబోసుకోవడానికి ఈ ఉమ్, పోయి చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే ఛానళ్ళలో కూర్చొని ఉమ్, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటాడు తప్ప, ఆ మాట కూడా అనకూడదు నేను, ఉమ్, పిచ్చిగా మాట్లాడుతుంటాడు తప్ప. ఆయన ఇవాళ లోక్సభ సభ్యుడు ఆయన. ఆయన ఉమ్, తన నియోజకవర్గానికి పోయి ప్రజల్ని కలిసే పరిస్థితి లేదు ఇవాళ ఆయనకు. ఉమ్.